తెలంగాణలో యూరియా కోసం రైతన్నల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. కేంద్రాల వద్ద చెప్పులు, పాస్ పుస్తకాలు దర్శనమిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు వేచి చూస్తున్నారు. నల్లగొండ జిల్లా కొత్తపల్లిలో యూరియా కోసం రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గంటల తరబడి క్యూలో యూరియా కోసం ఎదురు చూస్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ పహారా మధ్య నిర్వాహకులు యూరియా పంపిణీ చేశారు. ఇక కరీంనగర్ జిల్లా ధర్మారం ప్రాథమిక వ్యవసాయ సంఘం సొసైటీ ముందు వేకువజాము నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ వ్యవసాయ కార్యాలయం ఎదుట బట్పల్లి రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజుల క్రితమే వారికి యూరియా కోసం టోకెన్లు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సంచి కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, కరీంనగర్ లో యూరియా కొరతకు సంబంధించి రైతులు ఏమంటున్నారు డీటెయిల్స్ అందించేందుకు మనకు లైవ్ లో రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, ప్రస్తుతం కరీంనగర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఉమ్మడి కరీంనగర్ కరీంనగర్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి కనబడతా ఉంది. అటు నల్గొండ, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలు ఇలా ఎక్కడ చూసినా కూడా రైతుల ఆవేదన కనబడుతుంది. యూరియా కొరత తీవ్రంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా వర్షాలు సమృద్ధిగా పడుతూ ఉండడం, మొన్న కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా గతంలో సాగు మొదట చేయలేదు. వర్షాకాల ఆరంభంలో సాగును అంత త్వరగా ప్రారంభించిన రైతులు వర్షాలు ప్రారంభం కావడంతో, వర్షాలు సమృద్ధిగా కురుస్తూ ఉండడంతో ఒకసారిగా సాగుకు దిగారు. దీంతో సాగు విస్తీర్ణం అనుకున్న దానికంటే ఈసారి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో యూరియా కూడా అత్యవసరమైంది. అయితే యూరియా కొరత తీవ్రంగా ఉన్నట్టుగా కనబడుతోంది. ఈ పరిస్థితుల్లో యూరియా కోసం రైతులు చాలా చోట్ల ప్యాక్స్ ముందు కావచ్చు, సహకార సంఘాల ముందు కావచ్చు, ప్రైవేటు యూరియా అమ్మేటువంటి వ్యాపారాల ముందు కావచ్చు, గ్రామర్ ముందు కావచ్చు, రకరకాల చోట్ల యూరియా కోసం అయితే తిప్పలు పడుతూ ఉన్నారు. కొందరు చెప్పులు లైన్ లో పెడుతూ ఉండగా కొందరు ఆధార్ కార్డులు లైన్ లో పెడుతూ ఉన్నారు. ఇట్లా రకరకాలుగా రైతులైతే యూరియా కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితిగా కనబడుతోంది. ఈ రోజు ఉదయం పరిస్థితి చూస్తే కాగజ్ నగర్ లో నెల రోజుల కింద ఇచ్చినటువంటి టోకెన్లకు ఇప్పటి వరకు యూరియా ఇవ్వలేదని అంటూ కాగజ్ నగర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఇటు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ధర్మారం సహకార సంఘం దగ్గర కూడా రైతులు వానలో కూడా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఆ వర్షం కురిసినటువంటి సందర్భంలో కూడా రైతులు గొడుగులు పట్టుకొని మరి క్యూ లైన్ లో నిలబడ్డారు. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరులోనూ ఇలాంటి సిచ్యువేషన్ కనబడింది. చెన్నూరులోనూ రైతులు ఆందోళన దిగారు. నడి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడంతో పోలీసులు వారికి రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల యూరియా కోసం రైతులు రోడ్ ఎక్కడం కనబడుతోంది. ఇటు కరీంనగర్ జిల్లా నుస్తలాపూర్ లో రాజీవ్ రహదారిపై ఆందోళన చేపట్టారు. నుస్తలాపూర్ లో పూర్తిగా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లా ఎక్కడ చూసినా కూడా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వారి ఆవేదనను వెళ్లబుచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అయితే మరోవైపు యూరియా నేపథ్యంలో రాజకీయ రగడ కూడా కొనసాగుతోంది. కేంద్రమే యూరియాని సరిగా ఇవ్వడం లేదు, రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఇవ్వలేదు అని అంటూ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తా ఉంటే సరైనటువంటి వాటానే ఇచ్చాం, కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల సరైన సమయానికి రాకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రం నుంచినటువంటి బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా రాజకీయ రగడ ఓవైపు కొనసాగుతూ ఉంటే రైతుల ఆవేదనతో చేస్తున్నటువంటి ధర్నాలు మరో చోట కనబడుతున్నాయి. కానీ యూరియా కొరతకు అసలైన కారణాలు ఏంటి అనేటువంటిది మాత్రం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సాగు విస్తీర్ణం పెరిగింది, యూరియా ప్రతి ఒక్కరికి అవసరం పడుతోంది. మొదట యూరియాని ఎప్పుడైతే పంట సీజన్ ప్రారంభమవుతుందో అప్పటికే పిఎస్సి సెంటర్లకు కావచ్చు, సహకార సంఘాలకు కావచ్చు తీసుకొని వచ్చి పెడుతూ ఉంటారు. ఆ తర్వాత జూలై మొదటి మాసం నుంచి వారం వారం రైతులకు అందించడం లాంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మొదట తెచ్చినటువంటి యూరియాని మొదట పరిచయం ఉన్న వాళ్ళు కాస్త పరిపతి ఉపయోగించి వాళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకొని వెళ్ళిపోయారు. దీంతో ఇప్పుడు ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో, అసలు పలుకుబడి లేకుండా వారి పని వాళ్ళు చేసుకునేటువంటి రైతులు ఉంటారు, వారికి సరైన సమయంలో యూరియా సమృద్ధిగా దొరకకపోవడం ప్రధాన కారణంగా కనబడుతోంది. మరోవైపు యూరియా పక్కదారి పడుతోంది అనేటువంటి విషయంలోనూ ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయని చెప్పొచ్చు. ప్రైవేటు వ్యాపారులు రైతులకు వ్యవసాయేతర పనులకు
రైతులకు కాకుండా వ్యవసాయేతర పనులకు యూరియాని విక్రయిస్తూ ఉండడం ఒక పెద్ద సమస్యగా చెప్పుకోవాలి. యూరియాని కేవలం రైతులకు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది, వ్యవసాయానికి అవసరం పడుతూ ఉంటుంది. కానీ వ్యవసాయేతర అంశాలకు కూడా ప్రైవేటు వ్యాపారులు యూరియాని అమ్ముతూ ఉండడంతో రైతులకు ఇది కొంత కొరతగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రైవేట్ వ్యాపారులు కొంత కృత్రిమ కొరతను కూడా సృష్టించి యూరియాను 250, 350 యూరియా బస్తాని 700, 800 రూపాయలకు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతంగా ఉండేటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ఈ ప్రాంతాల్లో మాత్రం యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీరు అన్నట్టుగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జగిత్యాలకి కావాల్సినటువంటి వాటా వచ్చినప్పటికీ సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు మాత్రం కొంత వాటా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయినా యూరియా కొరతలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ టెక్నికల్ గా ఏం జరుగుతోంది అని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఇచ్చామని కేంద్రం చెప్తూ ఉంటే కేంద్రం అనేటువంటి మరొక విమర్శ, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ జిల్లాకి ఎంత వాటా ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి సాగు విస్తీర్ణం ఆధారంగా ఇవ్వాల్సి ఉంటుంది ఆ వాటా. కానీ ఆ సాగు విస్తీర్ణం ఆధారంగా వాటా ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కానీ కేంద్రమే సరైనటువంటి మోతాదులో సరైన వాటా ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది ఇలా ఉంటుండగా అసలు యూరియా కొరత ప్రతిసారి ఎందుకు వేధిస్తోంది? ప్రతి సంవత్సరం ఎక్కడో చోట ఇలాంటి విషయం కనబడుతున్నప్పటికీ ఈసారి పెద్ద ఎత్తున యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ రసాయన యూరియా కంటే నానో యూరియాకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి అనేటువంటి ఖచ్చితంగా చెప్పుకోవాలి. నానో యూరియా వాడకం ద్వారా ఖచ్చితంగా కొంత ఈ యూరియాకు సంబంధించి కొంత డిమాండ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నానో యూరియాని అందుబాటులోకి తీసుకురావడం, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్పడం, సేంద్రియ ఎరువుల వైపు రైతుల్ని పంపించడం, సరైనటువంటి అవగాహన తీసుకురావడం, వారిని ఏదైతే కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని మారుతూ వస్తుందో, ముఖ్యంగా వరి వైపు టర్న్ అయినటువంటి రైతులందరూ కూడా ఈ వ్యవసాయాన్ని చాలా అంటే కొత్త పద్ధతుల్లో చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ కొత్త పద్ధతుల్లో చేస్తున్న సందర్భంలో ఎరువుల వాడకం తప్పనిసరిగా మారింది. కానీ ఇలాంటి సందర్భంలో ఎరువులు కాకుండా నానో ఎరువులు కావచ్చు, అలాగే సేంద్రియ ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా వాడితే ఎలాంటి ప్రభావం ఉంటుంది, వాటి ద్వారా ఎలాంటి లాభాలు సాధించవచ్చు అనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతులకు మరింత అవగాహన తీసుకురావాల్సిన అవకాశం అయితే కనబడుతోంది. లేదంటే ఈ ఎరువుల వాడకం ఖచ్చితంగా ఇలానే డిమాండ్ మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఎరువుల వాడకం కూడా ఎక్కువ అవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇది కేవలం ఒక ఎరువుల కొరత వల్ల వస్తున్నటువంటి రకరకాల చర్చ. కానీ ఎరువుల కొరత ఎందుకు ఏర్పడింది, భవిష్యత్తులో ఎరువులు అవసరమైతే, ఇలాగే రసాయన ఎరువులు అవసరమైతే ఏంటి పరిస్థితి అనేటువంటిది కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. సో ఎరువుల కొరతను కొంత తగ్గించుకోవాల్సినటువంటి అవకాశంలో నానో ఎరువులు కావచ్చు, అలాగే సేంద్రియ ఎరువులకు సంబంధించిన అంశం కావచ్చు, ఈ రెండు కూడా రైతుల్లో మరింతగా అవగాహన తీసుకొస్తే ఈ కొరతను భవిష్యత్తులో నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రసాయన ఎరువులను తగ్గించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా నానో పట్ల రైతులకు సరైన అవగాహన తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో పూర్తిగా రసాయన ఎరువులపైనే రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న సన్నకారు రైతు నుంచి పెద్ద పెద్ద భూస్వాముల వరకు అందరికీ కూడా ఎరువుల అవసరమే పడింది. దీంతో పరిపత్తున్నటువంటి పెద్ద రైతులు, భూస్వాములు ముందుగానే వారికి ఎరువుల బస్తాను తీసుకొని వెళ్ళిపోయారు. వారికి కావాల్సినటువంటి బస్తాలన్నీ కూడా తీసుకొని పోయారు. కొందరైతే వేసవి పంటకు సంబంధించినటువంటి, యాసంగి పంటకు సంబంధించినటువంటి యూరియా కూడా ముందస్తుగానే తీసుకొని స్టోర్ చేసుకుని ఉన్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. కానీ చిన్న సన్నకారు రైతులకు ఇప్పటికి కూడా ఒక్క బస్తా యూరియాను ఇస్తూ ఆ ఒక్క బస్తా కోసం కూడా చెప్పులు పెట్టుకొని క్యూ లైన్ లో ఆధార్ కార్డులు పెట్టుకొని నిలబడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జ్యోత్స్న అండ్ గోపాలకృష్ణ, కొంతమంది రైతులు, చిన్న సన్నకారు రైతులు టోకెన్ ఇచ్చి 1 month అవుతుంది, ఇప్పటి వరకు కూడా మాకు ఒక్క బస్తా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అట్లీస్ట్ 10 ఎకరాలకైనా కూడా ఒక 2 బస్తాలు ఇస్తే తొలి విడతగా మేము చల్లుకుంటాము, ఆ తర్వాత మళ్ళీ వస్తాము అన్నటువంటి విధంగా, అంటే ఆధార్ కార్డులు సబ్మిట్ చేసినాం, అన్ని చేశాము, టోకెన్స్ కూడా వచ్చాయి, బట్ ఇప్పటి వరకు రాలేదంటున్నారు. మరోవైపు మీరు ఇంతకుముందు అన్నట్టు ఇదంతా పొలిటికల్ డ్రామా, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు వెనకుండి చేయిస్తున్నారు అన్నటువంటిది అటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మాట. మరోవైపు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ అండ్ ఇక్కడగా క్షేత్రస్థాయిలో ఇక్కడ చూసినట్టయితే మరోవైపు బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది అన్నటువంటి పొలిటికల్ మాటలు కూడా మనం వింటున్నాం, కామెంట్స్ కూడా వింటున్నటువంటి క్రమంలో అసలు క్షేత్రస్థాయిలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? 1 month ఇచ్చినా కూడా, టోకెన్ ఇచ్చినా కూడా ఇంతవరకు అందనటువంటి పరిస్థితి ఉందా?
డెఫినెట్ గా ఉంది. ఈ రోజు జరుగుతున్న కాగజ్ నగర్ లో ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఘటన చూస్తే టోకెన్ ఇచ్చి 1 మంత్ అయినా కూడా వారికి ఇంకా టోకెన్లు ఇచ్చి 1 మంత్ అయింది, అయినా కూడా 1 మంత్ నుంచి వారికి యూరియా బస్తాలు అందలేదు. రైతులు అందుకే ఈ రోజు ఆందోళన చేశారు. అంటే కారణం ఏంటి అంటే వస్తున్నటువంటి యూరియా స్టాక్ అంతా కూడా నిల్వ చేస్తూ ఒక్కొక్క రైతుకి కేవలం 1 బస్తా 2 బస్తాలు అనేటువంటిది నిజంగా కూడా ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు కేవలం ఒక్కొక్క బస్తా మాత్రమే రైతులకు ఇస్తూ వస్తున్నారు. అయినా రైతులకు డిమాండ్ వస్తుంది, 1 బస్తా తీసుకొని నెల తర్వాత మళ్ళీ బస్తా తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ రైతుకు 1 బస్తానే సరిపోదు. అలాంటిది నెల రోజుల తర్వాత మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ క్యూ లైన్ లో నడవాల్సిన పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఖచ్చితంగా రైతులకి టోకెన్లు ఇచ్చి నెల రోజుల దాకా ఆగాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అక్కడ స్టాక్ ఏమైంది? ఆ జిల్లా కేటాయించినటువంటి స్టాక్ ఎందుకు రాలేదు? లేకపోతే స్టాక్ కు సంబంధించి ఒక్కసారిగా అంత పెద్ద ఎత్తున విస్తీర్ణం పెరిగిందా? గతంలో ఉన్నటువంటి విస్తీర్ణానికి గత వానాకాలం సీజన్ కి ఈ వానాకాలం సీజన్ కి విస్తీర్ణంలో చూస్తే కేవలం 1-2% మాత్రమే జిల్లాలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మాట్లాడితే ఈ వానాకాలం సీజన్ లో తొలి వర్షాలు కాస్త ఆలస్యం అవ్వడం వల్ల రైతులు ఆలస్యంగానే పంటలు ప్రారంభించారు. మొన్నటి వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ సాగుకు సన్నద్ధమై వాళ్ళు ఎరువుల వాడకం కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే రైతులు నిజానికి ప్రభుత్వాలకు కొంత సమయం ఇచ్చినట్టే ఇక్కడ. కానీ ప్రభుత్వాలు సన్నద్ధం లేకపోవడం, మొదట తెచ్చినటువంటి యూరియా అంతా కూడా ఎవరు తీసుకెళ్లారు? ప్రైవేటు వ్యాపారులకు కూడా ఎక్కువగా కోటా పోతుంది. 60-40 పోవాల్సినటువంటి కోటాలో ఎక్కువ కోటా ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి పోతుంది. ఆ ప్రైవేటు వ్యాపారులు రైతులకు కాకుండా వ్యవసాయేతర వ్యాపారాలకు యూరియాను అమ్ముతున్నారనేటువంటి ఆరోపణలు కనబడుతున్నాయి. ఇక కరీంనగర్ జిల్లాలో వినిపించినటువంటి మరొక మాట, రైతులను యూరియా కొనుగోలు కోసం జింక్ కూడా కొనాలని చెప్తున్నారు. కేవలం 250-300 రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తా కొనాలంటే అడిషనల్ గా 700 రూపాయలు ఉన్నటువంటి జింక్ బస్తాని కూడా తీసుకోవాలని చెప్పి రైతులను ప్రైవేట్ వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జింక్ స్టాక్ ను ఓడగొట్టుకునేందుకు రైతులకు దాన్ని అంటగడుతున్నటువంటి అంటే 1 బస్తా కొనాలంటే 1000 రూపాయలు పెట్టి రైతు కొనాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ జింక్ అవసరం ఇప్పుడు ఉండదు, కేవలం తర్వాత వేసవి కాలంలో అవసరమైనప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకు మేము కొనుక్కోవాలి, మాకు అవసరం లేని ప్రోడక్ట్ ఎందుకు కొనుక్కోవాలి అనేటువంటి మాట రైతుల నుంచి కూడా వస్తుంది. ఇలా ప్రైవేట్ వ్యాపారులు రైతులను దోచుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మరోవైపు రాజకీయపరమైన మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ రైతుల వెనుక ఉన్నారా అనే దానికంటే రైతులకు మద్దతు ఇస్తూ వాళ్ళు కొన్ని చోట్ల ఆందోళనలో పాల్గొంటున్నది మాట వాస్తవమే. రాజకీయపరమైనటువంటి రంగు రైతుల యూరియాకు సంబంధించినటువంటి ధర్నాలో కనబడుతున్న మాట వాస్తవం. సో కొన్ని చోట్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో చూస్తే ఒకే రోజు పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. దుబ్బాక గానీ సిద్దిపేట గానీ కొన్ని చోట్ల ధర్నాలకు రోడ్డు మీద కూర్చొని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, దుబ్బాకలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తూ రైతులకు బాసటగా నిలిచి రైతులకు మద్దతుగా ధర్నా అయితే చేశారు. ఈ నేపథ్యంలో రైతుల ధర్నాకి రాజకీయ రంగు కూడా వచ్చింది. వారి యూరియా ఓకే, రైట్ గోపాలకృష్ణ, తర్వాత సిచ్యువేషన్స్ ఏమవుతున్నాయి, అధికారులు స్పందిస్తున్నారా లేదా అనేది మళ్ళీ మీ దగ్గర నుంచి వివరాలు తీసుకుంటాం. అది తెలంగాణ వ్యాప్తంగా కూడా యూరియా కోసం రైతులు ఎదురు చూపులు చూస్తున్నటువంటి క్రమం అయితే కనిపిస్తోంది. అధికారులు స్పందించి ఇప్పటికైనా యూరియా బస్తాలు అందించాలి అని చెప్పేసి వారు కోరుతున్నారు.